ఇరాన్ పై అమెరికా ఆంక్షలు ఎత్తేయడం భారత్ కి లాభం చేకూర్చనుందా? రాబోయే రోజుల్లో చమురు కష్టాలు పూర్తిగా తొలగిపోనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. గల్ఫ్ వార్ ఆగడంతో హర్మోజ్ జలమార్గం నుంచి నౌకలు భారీ సంఖ్యలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ దేశం కూడా తమ దగ్గర పోగుబడిన కోట్లాది బ్యారెళ్ల చమురు విక్రయం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా భారత్ కి క్రూడ్ ఆయిల్ సేల్ డీల్స్ మాట్లాడబోతోంది. దీంతో చౌక ధరకే మనకి ముడి చమురు అందుబాటులోకి రానుంది. మొన్నటిదాకా క్రూడ్ ఆయిల్ సప్లైకి బ్రేక్, ఇప్పుడు బయ్యర్ల కోసం హడావిడి. ఇరాన్ దగ్గర పోగుబడ్డ కోట్ల బ్యారెళ్ల క్రూడ్ కొనుగోలు చేసే దేశాల కోసం వెతుకులాట. భారతీ పరిస్థితి నుంచి లాభం పొందగలదా? అమెరికా ఇరాన్ మధ్య ఇప్పుడు యుద్ధ విరమణ నడుస్తోంది. చర్చల ప్రక్రియ పూర్తయ్యే 60 రోజుల వరకు అన్ని రకాల ఆంక్షలు ఎత్తేశారు. అలానే హర్మూజు మార్గంలో రవాణా కూడా ఓపెన్ అయింది. అందుకే ఇరాన్ తన ముడి చమురు ఎగుమతులపై 60 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షల మినహాయింపుతో అలర్ట్ అయింది. ఈ గ్యాప్ లో తన దగ్గరున్న క్రూడ్ ఆయిల్ నిల్వల్ని విక్రయించి వీలైనంత ఆదాయం పొందాలని చూస్తోంది. భారత్కు సహా ఆసియాలోని ప్రధాన చమురు కొనుగోలు దేశాలకు పెద్ద ఎత్తున చమురును విక్రయించేందుకు ఇరాన్ ముమ్మర ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. తనకి కొత్త మార్కెట్ కూడా ఏర్పాటు చేసుకోవాలని ఇరాన్ ప్రయత్నంగా అర్థం చేసుకోవచ్చు. అంచనాల ప్రకారం దాదాపు 6.8 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ప్రస్తుతం సముద్ర నౌకల్లోనే నిల్వ ఉంది. ఇందులో దాదాపు 80% పైగా వాల్యూమ్ కి కొనుగోలుదారులు ఇంకా ఖరారు కాలేదు. దీంతో భారతీయ రిఫైనరీలతో పాటు జపాన్, దక్షిణ కొరియా సంస్థలతో ఇరాన్ చర్చలు చేస్తోంది. భౌగోళికంగా ఇరాన్ మన దేశానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల కేవలం 2-3 రోజుల్లోనే చమురు రవాణా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ పరిణామం భారత కంపెనీలకు సానుకూలమైనప్పటికీ ఆచరణలో అనేక సవాళ్లు ఉన్నాయి. సాధారణంగా మన దేశీ చమురు శుద్ధి సంస్థలు అమెరికా ఆంక్షల ముప్పు పొంచి ఉన్న చమురును కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించవు. మరొక ప్రధాన అడ్డంకి ఏంటంటే ఈ మినహాయింపు వ్యవధి కేవలం 60 రోజులు మాత్రమే ఉండటం. రిఫైనరీల కొనుగోలు ప్రణాళికలు ఎప్పుడూ 2 నుండి 3 నెలల ముందే ఖరారవుతాయి. ఇప్పటికే భారతీయ సంస్థలు ఆగస్టు సగం వరకు అవసరమైన ముడి చమురును రష్యా, ఇతర మధ్యప్రాచ్య దేశాల నుంచి బుక్ చేసుకున్నాయి. అయినా కూడా చమురు అనేది మనం దిగుమతి చేసుకోవడం తప్ప వేరే సోర్స్ లేదు. కాబట్టి ఎంత దిగుమతి చేసుకున్నా మనకు లాభమే తప్పితే నష్టం లేదు. పైగా ఈ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి రిఫైన్ చేసి వాటిని ఇతర దేశాలకు మన ఆయిల్ రిఫైనరింగ్ కంపెనీలు ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడ రిజర్వ్ చేసే ఫెసిలిటీనే సమస్య. యూరోపియన్ యూనియన్, బ్రిటన్ విధించిన ఇతర ఆంక్షల కారణంగా రవాణా, ఇన్సూరెన్స్, చెల్లింపుల ప్రక్రియకు సంబంధించిన ఇబ్బందులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చమురు రవాణా చేసే నౌకలకు కొన్ని అంతర్జాతీయ నౌకాశ్రయాలు అనుమతి నిరాకరించడం కూడా ఇరాన్కు పెద్ద ప్రతిబంధకంగా మారింది. దీంతో స్వల్పకాలిక ఒప్పందాల కంటే దీర్ఘకాలిక సరఫరా మార్గాలపై ఇరాన్ దృష్టి సారించింది. అయితే ఇరాన్కి తక్షణ అవసరం కాబట్టి తన ముడి చమురుని డిస్కౌంట్ రేట్లకు విక్రయించే అవకాశాలున్నాయి. ఈ కోణంలో ఇరాన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు మన దేశానికి మంచి లాభదాయకంగానే ఉండొచ్చు. అందుకే చెల్లింపుల్లో అడ్డంకుల్లేని పద్ధతులు, భారీ డిస్కౌంట్లు లభిస్తే తప్ప భారత చమురు సంస్థలు ఇరాన్ క్రూడ్ కొనుగోలు చేయొచ్చు. అలా ఈ 60 రోజుల చమురు దిగుమతులతో మన దేశం ఇంధన భద్రత పెంచుకోవచ్చు.